శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 24వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కొంప ముంచే రోజు వచ్చేసింది, జాగ్రత్త. అసలు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు మీరు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ఈ రోజు నుండి కూడా కాస్త గడ్డు కాలం నడుస్తుంది అని మనం చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు మాత్రమే కాదు, రేపటి రోజున కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు రావాల్సి ఉంటే వాటిని తెలివిగా రాబట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి తప్పితే అనవసరపు మాటలతోటి వారిని బాధ పెట్టకూడదు. డబ్బు మీ చేతిలో పడే వరకు అది మీ డబ్బు కాదు. అందుకే ఎవరో వచ్చి ఇచ్చే డబ్బుల మీద ఆధారపడకుండా మీ సొంత మనీతోటి పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం తప్పక చేయండి. ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాటిని కాస్త జాగ్రత్తగా చెల్లించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవచ్చు. ఇతరులకు మాట ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ రంగాల వారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారు, రిప్రజెంటేటివ్ జాబ్స్ చేస్తున్నవారు ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. మొత్తం మీద ఈ రాశి వారి జాతకులు ఈ రోజే కాకుండా ఈ రోజు నుండి ఆర్థిక పరమైన అంశాల పట్ల కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు వంకాయ రంగు దుస్తులు అస్సలు ధరించొద్దు. నవగ్రహ స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. ఈ రోజు ఉన్నటువంటి దివ్యమైన తిథి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది కావున మీరు ప్రశాంత చిత్తంతో పనులను చేయండి. ఈ రోజున పంచాంగం ప్రకారం సాయంత్రం 5:20 నుంచి పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం మరియు వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రయాణాలకు, తాకట్టులు పెట్టడానికి, అప్పు ఇవ్వడానికి లేదా అప్పు తీసుకోవడానికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. లేకుంటే ధన నష్టం కలుగుతుంది. ఈ రోజు అంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనుల్లో విజయం సాధించడానికి, అలాగే అన్నింట లాభదాయకంగా ఉండడానికి పసుపు నీటితోటి లక్ష్మీదేవిని అభిషేకించండి. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పద్మావతి దేవికి పసుపును సమర్పించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈ శనివారం తిథి నాడు సర్ప సంబంధమైన శాంతులు చేయించుకోవడానికి కాలం కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి, సర్పారాధనకు కాలం అనుకూలము. ఈ రోజున రావి చెట్టు కింద ఉండే జంట నాగులకు పూజలు చేస్తే గనక సర్పదోషాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. ఈ రోజున మీరు ఏమిటంటే సూర్యనారాయణ ప్రీతిగా బంగారం, వెండి లేదా రాగి వస్తువులు దానం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.